తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా 90 లక్షల రూపాయలంట, 90 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకురంట. భార్య భర్తలు ఇద్దరు 90 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకురంట. ఇల్లు కట్టుకున్న నెలకే ఇల్లు నమ్మేసిరంట. కట్టుకున్న నెలకే ఇల్లు నమ్మేసిరు. ఇల్లు నమ్మేసినాక వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకురు. భార్య భర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకురు. సక్కదానాల ఇద్దరు కొడుకులంట. మరి కొడుకులు ఏం కావాలి? వీళ్ళంటే ఆత్మహత్య చేసుకొని వీళ్ళు చదువుకురు బాగానే, వీళ్ళంతా వీళ్ళు పోయిరు. మరి పోరగాలని అనాథాలు చేసిపోయినట్టుగా లెక్క. ఇప్పుడు ప్రతి సమస్యకు ఆత్మహత్య శరణ్యం అయితే ఈ భూమి మీద జనాలు బతరా. అప్పు చేయలేడు, నా తప్పు చేయనోడు లేడు భూమి మీద. అప్పు చేస్తారు, తప్పు కూడా చేస్తూనే ఉంటారు. అయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన అప్పులు ఆగిపోతున్న వచ్చినా, ఇచ్చినోడు అడగకుంటూ వచ్చినా అడుగుతారు కదా. నీది ఏముంది? తలేశమ్మ కూడా గుంజుకొని పోతాడు చాలా మంది ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఆశమాష ఏం కాదు. ఈయనంట విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఈయన పనిచేస్తారంట. ఎంతో కొంత గవర్నమెంట్ ఉద్యోగమే కదా. మరి గవర్నమెంట్ ఉద్యోగే గట్ట కూడుగా బట్టి ఆత్మహత్య చేసుకుంటే మరి మామూలు పరిస్థితి ఏం కావాలి చెప్పురిగా. ఏదైనా ఉంటే బతికి సాధించాలి, అంతేగాని సచ్చి ఏం సాధించినట్టు చెప్పురి. చక్కదానాలు ఇద్దరు పోరగాలు కనీసం సత్యం ముందల గదగాలని గుర్తు రాకుండా వచ్చిన పోరగాలను బయలుకి పంపించారంట. పోరగాలను బయలుకి పంపించి ఈయన ఎంతో కొంత మానసికంగా కుంగిపోతుంటే డాక్టర్ చూపిస్తూనే ఊరంట. ఎంతో డాక్టర్ చూపించినా కానీ ఈయన మనసులో మాత్రం బుర్ర మేలుతూనే ఉందంట. అమ్మర కొడుక 90 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడితే లోన్ వస్తుంది అనుకుంటే లోన్ రాకపాయ. మళ్ళీ నెల రోజులని ఆ ఇల్లు అమ్మి మళ్ళీ కిరాయికుంటూరంట. ఇల్లు వాయే ఏం చేయాలి? అప్పు ఎక్కువైపోయా. 90 లక్షల రూపాయల ఇల్లు అమ్మినాక కూడా అప్పు తీరలేదంటే మరి ఈయన ఎన్ని కోట్ల రూపాయలు అప్పు చేయొచ్చు? మరి చేసే ముందలన్నా ఉండాలి కదా ఎంతో కొంత. ఇప్పుడు పిండి కొద్దిరు వచ్చే మన ఆదాయం ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది చూసుకొని అప్పు చేయాలి. గయన్నీ మర్చిపోయి అప్పులు చేస్తారు. కడదామనే సమయం వస్తారా కల్లా పాడైపోని గిట్ట ఆత్మహత్యలు చేసుకుంటారు. మీ అంతలో మీరు చస్తారు బాగానే, మరి మీరు కన్నా పిల్లలు ఏమైపోవాలి? కనీసం ఆలోచించాలి కదా. ఈయననేమో ఉరిపెట్టుకొని చచ్చిందంట, ఆమెనేమో మందాగి చచ్చిందంట. చూడురు కథ ఏడ జరిగింది ఎక్కడ జరిగింది అనేది 2 నిమిషాలు చెప్తా. ఈయన ప్రయత్నం చేయాలి. అప్పుల బాధకు దంపతుల బలి. కొత్తగా కట్టుకున్న ఇంటిని అమ్మేసినా తీరని రుణం పాడైపోను. కొత్తిల్లు కట్టుకొని అమ్మినా కూడా రుణం తీరలేదంటే ఎన్ని కోట్లు చేయొచ్చు? పాడైపోను. మరీనా నిజామాబాద్లో ఘటన. అనాథలైన 2 పిల్లలు. ముచ్చటపడి కట్టుకున్న ఇంటిని అమ్మేసినా చేసిన అప్పులు తీరకపోవడంతో ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడికి ఆ దంపతులు ఇద్దరు తనువు చాలించారు. అన్యం పుణ్యం వేరు కానీ బంగారం లాంటి 2 పిల్లలు కూడా అనాథనం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికులు తీవ్ర కలవరం పాటుకు గురి చేసింది. మృతులు ఈయన పేరంట నరేష్ అంట, ఆమె పేరంట మేఘన్ అంట. ఈయనకు 38 ఏళ్ళు, ఆమెకే 34 ఏళ్ళు. ఎక్కడ నరేష్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా మస్కల్ మండలం సాగంపేటలో విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు పిల్లలు ఆయాన్స్ ఏమో 9 సంవత్సరాలు, మిథునేమో 7 సంవత్సరాలంట. ఇంకా నరేష్ దంపతులు కొన్ని నెలల క్రితం 90 లక్షల రూపాయలు 90 లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాక అప్పులలో ఏమని అడిగేసరికల్లా లోన్ వస్తుంది ఆగరాదని ఏదో టైంపాస్ చేసిరు. ఆ లోన్ రాలేదు. ఆ లోన్ రావాలంటే మరి దానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో, మరి అన్ని రకాల వీళ్ళ దగ్గర ఆధారం లేనట్టు పాడైపోయిన ఆ లోన్ రాలేదు. లోన్ రాకపోయేసరికల్లా ఇల్లు అమ్మేసిరు. ఇల్లు అమ్మినాక ఎంతో కొంత అప్పాయి తీరుతుంది కదా. ఉంటే ఇంకా కొద్ది గొప్ప ఉంటుంది ఏమో పాడైపోను. మరి కొద్ది గొప్ప ఉంటుందంటే మరి ఆ కొద్ది గొప్ప కూడా మరి ఎన్ని కోట్లలో ఉందో పాడైపోను. ఏదైనా కానీ అప్పు అయినా మనమే చేసుకునేది మనమే చేసుకుంటాం, తీర్చేది కూడా మనమే. మరి చేసే ముందర ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఉత్త పుణ్యానికి దొరికిన కల్లా 2 రూపాయల మిత్తి కానించి మొదలుకుంటే 10 రూపాయల మిత్తి దాకా చేస్తారు కొంతమంది. అప్పుకు భయపడరు పాడైపోను. మరి ఎన్ని రూపాయల మిత్తి తెచ్చిండు ఏం కథనో చేసిన కష్టం మొత్తం మిత్తులకే పోతున్నాయంట. ఇక నా వల్ల కాదు బతందుకు, నాకు ఈ భూమి మీద నాకు ఏం పని లేదని 2 పొరగాలని బయలే కొనవేరంట. ఆ బయలే ఇచ్చిపెట్టి బాయ్ డాడీ బాయ్ మమ్మీ అని ఇంకేం చెప్పారు, ఎట ముద్దాడిరు ఏం చేసిరో వాళ్ళకి టిఫిన్ కట్టి అటు పంపించరు. ఇంటికి వచ్చి పెళ్ళ మొగలు 2 ఒకరు చచ్చిపోయారంట. అమ్మగానే అధిగమించి అప్పు చేస్తే ఎన్నడుకున్నా ముప్పే. అప్పు పానానికి ఎన్నడుకున్నా ముప్పే. కానీ అప్పు చేయలేడు ఒకడు ఉండడు, తప్పు చేయలేడు కూడా ఉండడు. కానీ ఎంతో కొంత పిండి కొద్ది రెట్టి అన్నట్టు మన కష్టం ఎంత, మన రయం ఎంత, మన ఆదాయం ఎంత అన్నీ చూసుకొని అప్పు చేసి ఏదో సంవత్సరాలు ముందర నొక్కపోవాలి. కానీ దొరిన కాడల్లా గుంజుకొస్తే చివరికి వస్తారు కదా గిట్నే అవుతుంది. చక్కదనాల పొరగాల నాగం చేసి వచ్చిరంటే వాళ్ళని అప్పులు చేస్తే వాళ్ళు ఉంటే జర ఆచి చూసి అప్పులు చేసే ఉపాయం చేయరి. మళ్ళీ రేపనాడు కూడా మనమే తీర్పేది అనేది కూడా ఆలోచించుకొని అప్పులు చేస్తే జర సంసారం ముందరికి సాగిపోతుంది. లేకపోతే గిరలేకని అయిపాడవుతుంది.